హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు విషయం ఏంటంటే అమరావతి టైగర్ రిజర్వ్ జోన్ ఫ్రీ జోన్గా ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే రాసి చూసారా ప్లాస్టిక్ డిస్కింగ్ చెక్ పోస్ట్ అని. సో అమరావతి టైగర్ జోన్కి ఎవరైనా యాత్రికులు వస్తుంటారు కదా ఫ్రెండ్స్, దూర ప్రాంతాల నుంచి. సో మీకు చెప్పేది ఏంటంటే ఒకటే ఒక విన్నపం అనమాట. ఇది మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది బోర్డు పైన ప్లాస్టిక్ డిస్కింగ్ చెక్ పోస్ట్ అని. సో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో అదైతే టైగర్ రిజర్వ్లోకి అయితే అనుమతి లేదనమాట. ఎవరైనా ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, సో అదైతే ముందు జాగ్రత్త అయితే మీకు చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి ఆ ప్లాస్టిక్ తీసేయడం వల్ల మీరు ఏమంటారు ఫీల్ అయిపోతుంటారు చాలామంది, మేము అంత దూరం నుంచి డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చామని చెప్పేసి. సో అట్లా నెక్స్ట్ టైం కాకుండా అని చెప్పేసి మేము ఒక వీడియోని అయితే తీస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గణేష్. నేను అమరావతి టైగర్ రిజర్వ్ జోన్లో బేస్ క్యాంప్ ఆచర్గా వర్క్ చేస్తున్నాను. సో ఏంటంటే ఇది ప్లాస్టిక్ ఫ్రీ జోన్ పెట్టేసి 5 years అయిపోతుంది అనమాట. ఎంత అవేర్నెస్ మేము కల్పించినా కానీ ఒక్కరు కూడా మా యొక్క మాటలను అయితే ఏమంటారు స్వీకరించలేరు అనమాట. ఒకసారి మీరే చూడండి, ఇటు సైడ్ ఎంత ప్లాస్టిక్ కలెక్ట్ చేస్తామో మేము. సో ఈ ప్లాస్టిక్ మొత్తం అనేది ఏం చేస్తున్నారు, మీరు వాటర్ బాటిల్, చాక్లెట్, చిప్స్ ప్యాకెట్స్ అన్నీ తినేసి వేస్టేజ్ అనేసి బయట పడేస్తున్నారు. సో దానివల్ల రీసెంట్లీ అయితే నేను విన్న న్యూస్ ప్రకారం అయితే ఒక ఆవు కడుపులో 84 కిలోల వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ ఉందన్నమాట, వ్యర్థ పదార్థాలు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల ఎన్ని మూగజీవులు అయితే బలైపోతున్నావో. దయచేసి అమరావతి టైగర్ రిజర్వ్ జోన్కి ఎవరైనా వచ్చినా నల్లమల్ల అందాలు చూడడానికి వస్తుంటారు కదా మీరు. సో మనమైతే మన పర్యావరణాన్ని అయితే రక్షించాలనే ఒక ఉద్దేశంతోనైతే మేము ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అయితే పెట్టాము. దయచేసి ఎవరైనా శ్రీశైలాన్ని విజిట్ చేసి నల్లమల్ల ప్రాంతాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఉంటే ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి.